సంపూర్ణుడా వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణ బలమైన దేవా, వందనాలు, నీకు స్తోత్రాలు. లార్డ్, వి థ్యాంక్ యూ, వి ప్రైజ్ యూ, ఓ గాడ్ ఆఫ్ మర్సీ, ఓ గాడ్ ఆఫ్ miracles, ఓ గాడ్ who delivers your people, who is worthy to be praised, worthy to be honored. We give you all the glory, we give you all the glory. In Jesus' name we pray. Amen. కూర్చోండి. హల్లెలూయా. మనము స్పిరిచువల్ వార్ఫేర్ గురించి మాట్లాడుతున్నాం. గత వారం ఎలా ఈ ఈవిల్ ఫోర్సెస్ మనల్ని, చాలామందిని ఎలా అటాక్ చేస్తాయి, దాని నుంచి మనం ఎలా ప్రొటెక్షన్ పెట్టుకోవచ్చు. కొంతమంది సాతాన్ అనేవాడే లేడు అని భావించే వాళ్ళు ఉన్నారు. ఇది పెంటకోస్టల్ టీచింగ్, ఇది మన టీచింగ్ కాదు అని నమ్మిన వాళ్ళు ఉన్నారు. బట్ లాస్ట్ టైం వి సా యేసు ప్రభుని శోధించిన సాతాను, అలాగే పేతురులోకి ప్రవేశించి దేవుని యొక్క ప్రణాళికని నాశనం చేయాలనుకున్నాడు. అందుకే యేసు ప్రభు పేతురు వైపు తిరిగి, సాతానా నువ్వు వెనుకకి వెళ్ళిపో, గెట్ బిహైండ్ మీ సేటన్ అని యేసు ప్రభు గర్దింపుని మనం చూస్తూ ఉన్నాం. అక్కడ పేతురు వైపు చూశాడు, కానీ మాట్లాడింది ఆయనని ప్రేరేపించి మాట్లాడించిన సాతాను. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, సేటన్ కెన్ ఎంటర్ ఇంటూ ఎ పర్సన్ అండ్ అలౌ హిమ్ టు స్పీక్. అంటే సాతాను ఒక మనిషిలోకి ప్రవేశించి ఆ మనిషి ద్వారా మాట్లాడుతుంది అని మనకు అక్కడ అర్థమవుతుంది. సాతాను పేతురులోకి వచ్చి పేతురి ద్వారా మాట్లాడింది. ఏం మాట్లాడింది? దేవుని యొక్క ప్రణాళిక యేసు ప్రభు జీవితంలో నెరవేరకుండునట్లుగా మాట్లాడింది. అలాగే మనం చూసినట్లయితే, ఎప్పుడైతే ఆ రొట్టె ముక్కని ఆయన తీసుకున్నాడో, యూదా ఇస్కారియోతు, ఆయనలోకి సాతాను ప్రవేశించాడు. ఆ ప్రవేశించిన సాతాను అక్కడి నుంచి ఆయన జీవితాన్ని పతనము చేయడం మొదలుపెట్టాడు. When he entered, he started destroying his life. ఆయన ఎంతగా నాశనం చేశారంటే, వాడు గుణాలు 3. ఆ గుణం ఏంటి అంటే, వాడు నాశనం చేయడానికి వస్తాడు, వాడు హత్య చేయడానికి వస్తాడు, వాడు దొంగతనము చేయడానికి వస్తాడు. He comes to steal your blessing. He comes to destroy God's plan in your life. నీ జీవితంలో దేవుని ప్రణాళికని నాశనము చేయడానికి వస్తాడు. అండ్ మూడవదిగా వాడు హత్య చేయడానికి వస్తాడు. He even doesn't mind killing people. That's what he did to Judas. యూదా ఇస్కారియోతు చనిపోయేంత వరకు, ఆయన సొంతగా ఉరేసుకొని చనిపోయేంత వరకు సాతాను వాడు వెనకాల ఉన్నాడు. హల్లెలూయా. సో స్పిరిచువల్ వార్ఫేర్లో మనము మాట్లాడుతున్నాం. ఎలా సాతాను ప్రవేశించి నీ మీద ఒక గొప్ప దేవుని ప్రణాళిక ఉంది. చెప్తున్నాను, గాడ్ హెస్ గ్రేటర్ ప్లాన్. బట్ ఆ గొప్ప ప్రణాళికని దేవుడు సాతాను డిస్ట్రాయ్ చేస్తాడు ఇఫ్ యు ఆర్ నాట్ అలర్ట్. అందుకే ఫెరిఫెరీ క్రైస్తవ జీవితం వద్దు. ఫెరిఫెరీ క్రైస్తవ జీవితం అంటే నులివెచ్చనితనం అంట నేను. ఆ నులివెచ్చనితనం అనే క్రైస్తవ జీవితం వద్దు. ఉంటే దేవుడి వైపు అన్న ఉందాం, లేకపోతే ఇంకొక వైపు అన్న ఉందాం. ఉంటే వేడిగానే ఉందాం, లేకపోతే చల్లగానే ఉందాం. వెన్ యు ఆర్ ఇన్ బిట్వీన్, దెన్ యు ఆర్ ఇన్ ఎ ప్రాబ్లం. బట్ ఈ వార్ఫేర్లో విజయం ఎవరిదయ్యా అంటే, ఈ వార్ఫేర్లో దేవుని బిడ్డలదే విజయము. ఎందుకో కూడా ఈరోజు మన వాక్యంలో చూద్దాం. ఏం చేస్తాడు? నేను కొన్ని విషయాలు చెప్పాను లాస్ట్ టైం. ఎంతమంది గుర్తుంది? దయచేసి ఎంతమంది గుర్తుంది చెప్పండి. సాతాను వచ్చినప్పుడు కొన్ని సిమ్టమ్స్ చెప్పాను. ఏం సిమ్టమ్స్ చెప్పాను?
సిమ్టమ్స్ ఏం చెప్పాను? ఒకటి, నీకు ఏమంటారు, నువ్వు శక్తిని కోల్పోతావు. యూ విల్ ఎక్స్పీరియన్స్ ఫెటీగ్, అంటే బాగా టైర్డ్నెస్ని నీ జీవితంలో నువ్వు అనుభవిస్తావు. అండ్ ఇంకొకటి చెప్పాను, సడన్గా రాత్రి ఉలిక్కిపడి లేస్తావు, ఒక భయంలో జీవిస్తావు. సంబడి విస్పర్స్ ఇంటు యువర్ ఇయర్ అండ్ యువర్ బోన్స్, నీ యొక్క ఎముకలు కాలినట్లుగా, ఎముకలు విరిచేసినట్లుగా నీకు ఒక భయము కలుగుతుంది. ఆ భయంలో మనం జీవిస్తాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీకు దేవుడిచ్చింది పిరికి ఆత్మ కాదు, నీకు దేవుడిచ్చింది ధైర్యపు ఆత్మ. సో ఫియర్ కమ్స్ ఫ్రమ్ సేటన్. నువ్వు భయంలో జీవిస్తున్నావు అంటే సర్కమ్స్టాన్షియల్ ఫియర్ అంటాం దాన్ని, ఒక సిచ్యువేషనల్ ఫియర్ అంటాం దాన్ని. నువ్వు భయపడాల్సింది కాదు, కానీ భయపడే విధంగా చేసే భయం అది. ఊహించుకొని భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏమవుతుందో, నా భవిష్యత్తు ఏమవుతుందో, రేపేమవుతుందో, ఎల్లుండి ఏమవుతుందో. సో దట్ ఫియర్ కమ్స్ ఫ్రమ్ సేటన్. హల్లెలూయా. అలాంటి వాళ్ళకి నా సమాధానం ఏంటి? రేపు ఏం జరుగుతుందో, వచ్చే నెల ఏం జరుగుతుందో, నాకు అనారోగ్యం వస్తే నా కుటుంబం ఏమైపోతుందో. హల్లెలూయా. వాళ్ళందరికీ నా ఒకటే సమాధానం ఏంటంటే, ఆల్ థింగ్స్ వర్క్ టుగెదర్ ఫర్ గుడ్ ఫర్ దోస్ హూ లవ్ గాడ్. దేవుని ప్రేమించే వారికి అంతా మంచి జరుగుతుంది. దేవుని ప్రేమించే వారికి అంతా మేలే దేవుడు చేస్తాడు. అది నీ విశ్వాసం అయి ఉండాలి. అలాంటి విశ్వాసంలో నువ్వు ముందుకి కొనసాగితే నువ్వు భయము నుంచి దూరం వస్తావు. యు కమ్ అవుట్ ఆఫ్ దట్ ఫియర్. అండ్ మూడోది ఏం చెప్పాను? ఆబ్జెక్ట్స్ గురించి చెప్పాను. కొన్ని వస్తువులు మీ యొక్క, అంటే మీరు ఎవరు నెమరేసుకోవడం రాసుకోవడం లేదు, అందుకే వింటున్నారు. విన్నది ఫ్రెష్గా 2 రోజులు గుర్తుంటుంది అంతే. 3వ రోజు మళ్ళీ మర్చిపోతాం. ఇదే సర్మన్ని మీలా అంటే నేను ప్రతి సండే కొత్త సర్మన్ ప్రిపేర్ అవసరం లేదు. ఒక 2-3 వారాలు గ్యాప్ ఇచ్చి మళ్ళీ అదే సర్మన్ రిపీట్ చేయొచ్చు. హల్లెలూయా. ఎందుకంటే మీకు మంచి వరం ఉంది. ఎంత తొందరగా అయితే అంత తొందరగా మర్చిపోయే వరం. హల్లెలూయా. అది దైవ సేవకుడికి బ్లెస్సింగ్. ఆమేన్. ఎందుకంటే కష్టపడని అవసరం లేదు, రిపీట్ చేయొచ్చు. హల్లెలూయా. సో ఆబ్జెక్ట్స్ చెప్పాను. కొన్ని ఆబ్జెక్ట్స్, మన ఒక హేయమైన వస్తువులు మన ఇళ్ళల్లో పెట్టుకోకూడదు. బీ కేర్ఫుల్ టు కీప్ ఆల్ సచ్ ఆబ్జెక్ట్స్. శపించబడ్డ ఆబ్జెక్ట్స్ నీ పరిసరాల్లో, నీ కంట్రోల్లో ఉన్న ఏవి కూడా పెట్టుకోకూడదు. యు మే కీప్ ఇట్ టు, అది షోకేస్ లాగా నువ్వు పెట్టుకోవచ్చు. కొన్నిసార్లు మనుషులని సంతోషపెట్టడానికి పెట్టుకోవచ్చు. బట్ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్ ఇన్ ఫెయిత్. హల్లెలూయా. వాట్ యు బిలీవ్ ఈజ్ బిలీవ్, దట్స్ ఇట్. దాంట్లో కాంప్రమైజ్ లేదు. దాన్ని ఏం తెలుసా? రూత్లెస్ ఫెయిత్ అంటాం. రూత్లెస్ ఫెయిత్ అంటే నీ ఫెయిత్కి నీ దేవుడికి మధ్యలో ఎవరొచ్చినా జరిపేస్తావు. I don't even mind cutting off my close friend if it comes in the barrier of my faith. Hallelujah. ఎందుకో తెలుసా? Iron sharpens iron. Bad company ruins good people. Hallelujah. ఏం కాదులే, నా ఫ్రెండే, నేను ఫ్రెండ్షిప్ చేస్తాను. వాళ్ళు ఏం చేస్తుంటారు? చిన్నగా నీ ఫెయిత్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు? చిన్నగా నీ విశ్వాసాన్ని ప్రభావితం చేస్తూ ఉంటారు. ఫైనల్గా ఏమవుతుందంటే నువ్వు వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసేది పోయి వాళ్ళు నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేసే స్థాయికి నువ్వు వెళ్ళిపోతావు. అప్పుడు ఏమవుతుంది? అంతా అయిపోయింది ఇంకా. హల్లెలూయా. సో ఏదైనా సరే, ఐఎమ్ టెలింగ్ యూ, వెరీ రూత్లెస్ ఫెయిత్ అంటే whatever disturbs me, whatever disturbs my relationship with God, it may be an object, it may be a person, it may be anybody. అది మనిషి కావచ్చు, వస్తువు కావచ్చు, అది ఎవరైనా సరే అది పక్కకి పెట్టాల్సిందే. కొన్ని దాంట్లో కఠినంగా నిర్ణయాలు తీసుకోవాల్సిందే. హల్లెలూయా. మనమేమో చాలా మంచోళ్ళం, అందరినీ మెప్పించాలనుకుంటాం. నేను చిన్నప్పుడు ఒక సామెత చదువుకున్నాను. ఏంటో తెలుసా? A friend of everyone
ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నో వన్. కిషోర్ గారు మీరు విన్నారా? ఎ ఫ్రెండ్ ఆఫ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎ ఫ్రెండ్ ఆఫ్ నో వన్. సో యూ ట్రై టు మేక్ ఫ్రెండ్షిప్ విత్ ఎవ్రీబడి, యూ ట్రై టు ప్లీజ్ ఎవ్రీబడి, then finally you are a friend of nobody, but actually in the Bible you are called the friend of God. దేవుడు నిన్ను నన్ను ఏం పిలిచాడు? స్నేహితులు అని పిలిచాడు. సో అల్టిమేట్గా when you are doing friendship with everything around you, then you are not a friend of God. ఫ్రెండ్ ఆఫ్ గాడ్ కావాలంటే, దేవుని స్నేహితుడిగా ఉండాలి అంటే, then you have to have that friend has some qualities. ఆ ఫ్రెండ్కి కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి, ఆ ఫ్రెండ్కి కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి. నాతో నువ్వు ఫ్రెండ్షిప్ చేయాలి అంటే దీస్ ఆర్ ద కండిషన్స్ మై డియర్ ఫ్రెండ్. ఓ నా స్నేహితుడా, నాతో నువ్వు స్నేహం చేయాలంటే, నాతో నువ్వు సహవాసం చేయాలంటే కొన్ని కండిషన్స్ ఉన్నాయి, జాగ్రత్త. సో యూ కెన్ నాట్ బి ఫ్రెండ్ విత్ ఎవ్రీబడి అండ్ యూ కెన్ ఆల్సో డూ ఫ్రెండ్షిప్ విత్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. రెండవది, చాలా ఇంపార్టెంట్గా సాతాను చేసే ఇంకొక విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. భార్యాభర్తలు ఇంకా జాగ్రత్తగా వినాల. ఈ యొక్క సాతాన్ నెక్స్ట్ చేసే ప్రక్రియ, ఐదో ప్రక్రియ ఏంటంటే, ఇట్ బ్రింగ్స్ కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్షిప్స్. మంచి సంబంధాల్లో ఒక గొడవలని, జగడాలని తీసుకొని వస్తుంది. మంచి సంబంధం ఒక బంధువులతో కావచ్చు, ఒక స్నేహితులతో కావచ్చు, నువ్వు ఒక మంచి సంబంధం కలిగి ఉంటావు, మంచి సహవాసం కలిగి ఉంటావు. సడన్గా ఆ ఫ్రెండ్స్ వాళ్ళు నీకు ఎనిమీస్గా మారుతారు సడన్గా. దట్స్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్షిప్స్. ఆ సడన్గా ఆ కాన్ఫ్లిక్ట్లో, రిలేషన్షిప్లో, అంటే ఇప్పటి వరకు నీ ఫ్రెండ్స్, నిన్నటి వరకు నీ ఫ్రెండ్స్, వాళ్ళు ఎందుకు అవుతారు? మాకు నా ఫ్యామిలీకి, నాకు మా మేడంకి అయితే చాలా చాలా అనుభవాలు ఇవి. అరే, నిన్నటి వరకు వాళ్ళకి మంచి చేసాం, నిన్నటి వరకు వాళ్ళకి మేలు చేసాం, సడన్గా దే టర్న్డ్ అగెయిన్స్ట్ అస్. సడన్గా వాళ్ళు ఎనిమీస్గా మారారు. నిన్నటి వరకు బాగానే ఉన్నారు మాతో, సడన్గా దే టర్న్డ్ ఎనిమీస్. మేము కూర్చొని ఆలోచించడానికి ప్రయత్నం చేస్తాం, అసలు ఏం తప్పు జరిగింది, ఎక్కడైనా తప్పు జరిగిందా, ఎక్కడైనా ఏమైనా ఇష్యూ అయిందా, ఎక్కడైనా ఏమైనా మాట్లాడామా? వీ డోంట్ ఫైండ్ ఎనీ రీజన్. సడన్గా వాళ్ళు నిన్నటి వరకు నీతో మంచిగా ఉన్న వాళ్ళు రేపటి రోజు నుంచి నీతో శత్రువులుగా మారిపోతారు. ఇట్స్ కాల్డ్ కాన్ఫ్లిక్ట్ ఇన్ రిలేషన్షిప్స్. సో దానికి అప్పుడు మనం ఏం చేయాలంటే, మీ రిలేషన్షిప్స్, మీ సంబంధాల్లో నీవు ఆ యొక్క ఏమంటారు, దేవుని యొక్క మాటని నువ్వు మాట్లాడగలగాలి. ఇన్ దట్ యూ షుడ్ స్పీక్ ఇన్ టు దట్ రిలేషన్షిప్స్. ఏమని మాట్లాడాలా? ప్రభువా, నాకు సాతాను దూరం చేసిన మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ప్రభువా మళ్ళీ మంచి సంబంధాల్లోకి రెస్టోర్ చేయి ప్రభువా. సాతాను మా మధ్యలో నాటిన ఆ యొక్క విత్తనాలు అయితే ఉన్నాయో, సాతాను మా మధ్యలో ఏదైతే మా యొక్క సంబంధాలని పాడు చేయడానికి, మా రిలేషన్షిప్ని పాడు చేయడానికి ఏదైతే విత్తనాలు సాతాను నాటిందో ప్రభువా, ఆ రిలేషన్షిప్స్ మళ్ళీ పునరుద్ధరించబడును గాక. రిలేషన్షిప్స్ అని మాట్లాడుతుంటే అది భార్యాభర్త మధ్యలో రిలేషన్షిప్ కావచ్చు, అది తల్లిదండ్రులు పిల్లల మధ్యలో సంబంధాలు కావచ్చు. ఆ రిలేషన్షిప్ దూరం అయిపోతూ ఉంటుంది, గ్యాప్ అయిపోతూ ఉంటుంది. ఇక తల్లిదండ్రులకి పిల్లలు వినే స్థాయిలో ఉండరు, భార్యాభర్తలు ఒక మంచి సంబంధంలో, సహవాసంలో ఉండరు. దాంట్లో రెండు కారణాలు, దే ఆర్ టూ థింగ్స్ వాట్ సేటన్ క్రియేట్స్. మరి ముఖ్యంగా భార్యాభర్తల్లో కొంచెము ఎడబాటు రావడానికి ప్రధాన కారణం డౌట్. ఏంటది? డౌట్, అనుమానం, డౌట్. ఒక భర్త ఇంకొకరితో, వేరే స్త్రీలతో మాట్లాడుతుంటే డౌట్. నేనేమంటానంటే,
నీవు నీ భర్తని నువ్వు అనుమానిస్తుంటే, నీ భర్తని అనుమానించడమే కాదు, నీ భర్తతో మాట్లాడుతున్న స్త్రీలను కూడా అనుమానిస్తున్నావు. డౌట్ ఎవరి మీద? నీ భర్త మీద. డౌట్ ఎవరి మీద? నీ భార్య మీద. నీ భార్య మీద డౌట్ కాబట్టి నీ భార్యతో మాట్లాడుతున్న ప్రతి మగవారిని కూడా నువ్వు అనుమానిస్తున్నావు. డౌట్. ఇదే డౌట్ని ఆదాము అవ్వ పాపము చేసే ముందు సాతాను మొట్టమొదటిగా క్రియేట్ చేసింది డౌట్. ఏం డౌట్ క్రియేట్ చేసింది? ఏం కాదు మీకు, ఆ పండు తింటే ఏమీ కాదు. సో ఒక అనుమానం క్రియేట్ చేసింది. ఆ అనుమానమే నెక్స్ట్ స్టెప్ ఆఫ్ డౌట్ ఈజ్ కన్ఫ్యూషన్. అనుమానం ఉన్న చోట నెక్స్ట్ ఏమొస్తుందంటే అక్కడికి గందరగోళం వస్తుంది, కన్ఫ్యూజన్ వస్తుంది. ద నెక్స్ట్ స్టెప్ ఆఫ్ డౌట్ ఈజ్ కన్ఫ్యూజన్. వాళ్ళు ఆ అనుమానం ఎప్పుడైతే సాతాను ఆదాము అవ్వకి క్రియేట్ చేసిందో నెక్స్ట్ వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయారు. కన్ఫ్యూజ్ అయిపోయి దేవుని ప్రణాళిక నుంచి బయటికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. సో డౌట్. నీ భర్త మీద నీకు నమ్మకం లేదు, నీ భార్య మీద నీకు నమ్మకం లేదు, అనుమానం. హల్లెలూయా. అండ్ ఐఎమ్ టెల్లింగ్ యూ, నీ భర్తకి నీ భార్య కాపాడబడాలి అంటే పర స్త్రీలతో పర పురుషులతో నీ భర్తను కాపాడాలి అంటే అది దేవుడే కాపాడాలా. హల్లెలూయా. ఎవరు కాపాడాలా? అది దేవుడే కాపాడాలా. ఎందుకు చెప్తున్నాను ఆ మాట అంటే, ఎస్, నువ్వు ఎప్పుడైతే గమనిస్తున్నావో, నువ్వు ఎప్పుడైతే అనుమానిస్తున్నావో అని తెలుస్తుందో, నువ్వేం చేస్తావు? నీ ముందు, నీ భార్య ముందు, నీ భర్త ముందు మాట్లాడకుండా నువ్వు జాగ్రత్తలు తీసుకుంటావు. కానీ బయట వెళ్ళిన తర్వాత నిన్నెవరూ ఆపలేరు. అవునా కదా? నోబడీ కెన్ స్టాప్. నీ భార్య ముందు నువ్వు జాగ్రత్తగా ఉంటావు, నీ భర్త ముందు నువ్వు జాగ్రత్తగా ఉంటావు. నా భార్య గమనిస్తుంది, నా భర్త గమనిస్తున్నాడని అన్ని జాగ్రత్తలు తీసుకుంటావు. కానీ నువ్వు బయటికి వెళ్ళిన తర్వాత నోబడీ కెన్ స్టాప్ యూ. అవునా కదా? ఎవరు కాపాడాలి నిన్ను? నీ దేవుడే నిన్ను కాపాడాలి. ఐఎమ్ టెలింగ్ యూ, ద ప్రొటెక్షన్ కమ్స్ ఫ్రమ్ గాడ్. సిన్సియర్గా ఇఫ్ యూ హ్యావ్ దట్ ఇన్ మైండ్, ఒకవేళ నీకు అలాంటి ఆలోచన ఉంటే నువ్వు నెక్స్ట్గా చేయాల్సింది, భార్య భర్త కోసం ప్రార్థన చేయాలి, భర్త భార్య కోసం ప్రార్థన చేయాలి. అది ఒక ఫెన్స్గా, ప్రొటెక్షన్గా ఉండి నీ భర్తని, నీ భార్యని కాపాడే విధంగా ఉంటుంది. డౌట్ ఈజ్ వెరీ మచ్ డేంజరస్ ఇన్ రిలేషన్షిప్స్. ఒక వ్యక్తితో నువ్వు అనుమానంతో ఉన్నావనుకోండి, ఆ వ్యక్తితో కలిసి నువ్వు జీవించలేవు ఎక్కువ కాలం. యు కాంట్ లివ్. హల్లెలూయా. యు కాంట్ లివ్ విత్ దట్ పర్సన్ ఇఫ్ యూ హ్యావ్ డౌట్, బికాస్ ప్రతి చోట నువ్వు అనుమానిస్తూ అది పెద్ద కాన్ఫ్లిక్ట్ని తీసుకొని వస్తుంది. యు డౌట్ దట్ పర్సన్. హల్లెలూయా. డౌట్ ఈజ్ వెరీ మచ్ ఇన్ ద ఫ్యామిలీస్. నీ హెల్తీ రిలేషన్షిప్ని నాశనం చేస్తుంది అనుమానం. వాళ్ళు ఏం చేయాలంటే, ఎప్పుడైనా ఒక్కసారి కళ్ళు మూసుకొని నువ్వు ఆలోచించుకోవాలి, అనలైజ్ చేసుకోగల. ఏమని? నా భార్య ఎలాంటిది, నా భర్త ఎలాంటి వాడు. హల్లెలూయా. అదర్వైజ్ ఇట్ విల్ బి ఎ కేయాస్. సాతాను మొదట అనుమానాన్ని క్రియేట్ చేశాడు, అనుమానం తర్వాత కన్ఫ్యూజన్ వచ్చింది, కన్ఫ్యూజన్ తర్వాత ఈరోజు ఏమంటారు, మొత్తము ఆదాము అవ్వ జీవితాన్ని నాశనం చేశాడు. డౌట్. కలిసి బ్రతకాలి అంటే ఉండాల్సింది అనుమానం కాదు, ఉండాల్సింది నమ్మకం. ఏముండాలి? ట్రస్ట్ అంటాం దాన్ని. హిందువులు 3 ముళ్ళు వేస్తారు. ఎందుకు వేస్తారో తెలుసా? చాలామంది ఇక్కడ కూడా పెళ్ళప్పుడు 3 ముళ్ళు వేశారు. ఎందుకు వేశారో తెలుసా? 3 ముళ్ళు 3 విషయాలకు ఉంటాయంట క్రైస్తవ విశ్వాసం ప్రకారంగా. హల్లెలూయా. ఒక ముడి ప్రేమకి సాదృశ్యమైతే
ఇంకో ముడి విశ్వాసానికి ఏమంటారు ఏమంటారు నమ్మకత్వానికి సాదృశ్యమైతే ఇంకొక ముడి విధేయతకు సాదృశ్యం. ఒక్కరి పట్ల ఒకరు విధేయత కలిగి నమ్మకం కలిగి జీవిస్తారని. సో వాట్ ఈస్ డిస్ట్రాయింగ్ ఈజ్ డౌట్. వెన్ యూ డౌట్ ఎ పర్సన్, వెన్ యూ డౌట్ యువర్ ఓన్ దిస్ థింగ్, దెన్ యు ఆర్ గాన్. లాస్ట్ నైట్ ఒక నా ఫ్రెండ్ కలిశాను, నా ఏజే, బట్ హీ లాస్ట్ హిస్ ఫ్యామిలీ. He lost his family. He walked hours, ఆయన కుటుంబం నుంచి బయటికి వచ్చేసాడు. పెద్ద స్టోరీ అది, బట్ నా ఏజే. నేను అడిగాను, ఏం చేయాలనుకుంటున్నావు ఇప్పుడు? మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏం చేయాలనుకుంటున్నావు? లేదు, పెళ్ళి అన్నది నా జీవితంలో ఇంకొకసారి పెళ్ళి కానీ రిలేషన్షిప్ కానీ నేను మళ్ళీ చేసుకోదలుచుకోలేదు. నా 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 మా పిల్లలు ఎలా ఉన్నారో వాళ్ళ పిల్లలు కూడా అలాగే ఉన్నారు. వాట్ ఆఫ్టర్ 25 years ఆఫ్ మ్యారేజ్ ఆ విషయం జరుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో నెక్స్ట్ ఆరవదిగా మనకి సాతాను చేసే ఇంకొక ప్రక్రియ అనారోగ్యం. చాలామందికి తెలీదు, నేను అన్ని అనారోగ్యాలు, మనం కలిగే అన్ని రోగాలు సాతాను వల్ల వస్తాయంతే అని చెప్పను. కానీ దేర్ ఆర్ సమ్ ఇష్యూస్, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. కొన్ని కారణాలను బట్టి సాతాను ఆ వ్యక్తికి అనారోగ్యం కలిగిస్తుంది. బైబిల్ చూద్దామండి ఒకసారి. లూకాసు సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చూద్దాం. లూకాసు సువార్త 13వ అధ్యాయం 10 నుంచి 13 వచనాలు చూద్దాం. విశ్రాంతి దినమున ఆయన యొక్క సమాజ మందిరములో బోధించుచున్నప్పుడు 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండెను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచెను. చూడండి, ఇది మెడికల్ టర్మ్స్ కూడా అర్థం కాని విషయం. ఆమె 18 సంవత్సరాలుగా ఇలా వంగి నడుస్తూ ఉంది. ఆమెకు దానికి కారణం ఏంటి అంటే ఆ సిక్నెస్ మామూలుగా బయాలజికల్గా వచ్చింది కాదు, మామూలుగా వేరే విషయంలో మెడికల్ టర్మ్స్లో చెప్పినట్లుగా వచ్చింది కాదు. ఆమె సిక్నెస్, ఆమె ఇట్లా వంగి ఉండడము, 18 సంవత్సరాలుగా వంగి ఉండటము, అపవిత్రాత్మ, ఆ యొక్క దురాత్మ ఆమెని అలా చేసింది. యేసు ప్రభు ఆమె ప్రార్థన చేసినప్పుడు ఆ దురాత్మ వెళ్ళిపోయింది, ఆమెకు స్వస్థ వచ్చింది. సో దేర్ ఆర్ సర్టన్ సిక్నెసెస్ దట్ ఆర్ కాస్డ్ బై ద డెమానిక్ ఫోర్సెస్. కొన్ని అనారోగ్యాలు, అందుకే అంటున్నాను అలర్ట్గా, కొన్ని అనారోగ్యాలు డెమానిక్ ఫోర్సెస్ ద్వారా వస్తాయి. చూడండి, చాలాసార్లు మనము ఏదైనా అనారోగ్యం ఉన్నప్పుడు మనము చెకప్కి వెళ్తాం, రిపోర్ట్స్ అన్నీ నార్మల్ కనబడతాయి, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్. కానీ నీ సిక్నెస్ మాత్రం అలాగే ఉంటుంది. ఏ రూట్ కాజ్ ఉండదు, కానీ ఏదో సమస్య ఉంటుంది. హల్లెలూయా. యు గో త్రూ సమ్ సిచ్యువేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నార్మల్, అంతా నార్మల్గా ఉంది, కానీ నీ యొక్క ఆరోగ్యంలో ఏం మెరుగుని చూడట్లేదు నువ్వు. అలాంటి టైంలో యూ షుడ్ ఆల్వేస్ రికగ్నైజ్ దట్. ఎప్పుడైనా గుర్తించాలి. ఏమని గుర్తించాలంటే ఈ అనారోగ్యము మామూలుగా వచ్చిన అనారోగ్యం కాదు, ఈ యొక్క ఇన్ఫ్లుయెన్స్ వల్ల, డెమానిక్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల నీకు వచ్చింది అని గుర్తించాలి. దాన్ని ఏం చేయాలి నేను చెప్తాను, రెమెడీ కూడా మనము ముందుకెళ్దాం. దాని తర్వాత సిక్నెస్. దాని తర్వాత ఏడవదిగా మనం చూస్తే చాలామంది ఈ యొక్క మంత్రగాళ్ళని, తంత్రగాళ్ళని వైపు వాళ్ళు వెళ్తారు, వాళ్ళ సలహాల కోసం వెళ్తారు. ఎప్పుడైతే ఏ వ్యక్తి అయితే
దేవుని యందు నమ్మకం ఉండదో, దేవుని యందు విశ్వాసం ఉండడో ఆ వ్యక్తి వేరే పవర్ కోసం చూస్తాడు. మీరు అడిగితే సాతానికి పవర్ ఉందా అంటే ఎస్, పవర్ ఉంది. హల్లెలూయా. సేటానికి పవర్ ఉందా అంటే పవర్ ఉంది, కానీ అది నీ దేవుడి కంటే ఎక్కువ పవర్ కాదు. అదొకటి జ్ఞాపకం పెట్టుకోవాలా. హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ బిగ్గర్ దెన్ ద పవర్ ఆఫ్ గాడ్ హూమ్ యూ వర్షిప్. నిన్ను ఆరాధించే దేవుడి కంటే ఎక్కువ శక్తివంతమైనది కాదు. ఉదాహరణకు చెప్పాలి అంటే బైబిల్లో సౌలు రాజు ఉన్నాడు. సౌలు రాజు దేవుడు పిలిచాడు, దేవుడు అభిషేకించాడు, కానీ ఆయన ఏం చేశాడంటే దేవుని మీద ఆధారపడకుండా సమూయేలు ప్రవక్త మీద ఎక్కువ ఆధారపడుతూ వచ్చాడు. ఆయనకి ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా సమూయేలు ప్రవక్త దగ్గర పరిగెట్టేవాడు. అయ్యా నేనేం చేయాలో చెప్పు అంటే సమూయేలు ప్రవక్త ప్రార్థన చేసేవాడు, బాబు ఇలా చేయి అని చెప్పేవాడు. సౌలు రాజు అలా చేశాడు. ఒకనొక రోజు ఏమైందంటే ఈ యొక్క సౌలుకి దేవుడితో సంబంధం లేదు. ఇప్పుడు సమూయేలు చనిపోయాడు. ఇప్పుడు ఆయన ఒక క్లిష్టమైన సమస్యలో ఉన్నాడు. ఈ క్లిష్టమైన సమస్యలో ఉన్నప్పుడు ఎటు పోవాలో తెలీదు. ఆయన ఒక మంత్రస్థాని దగ్గరికి వెళ్తున్నాడు. ఎక్కడికి వెళ్తున్నాడు? ఒక మంత్రస్థాని దగ్గరికి వెళ్తున్నాడు. ఆ మంత్రస్థాని దగ్గరికి వెళ్ళి ఇప్పుడు నాకు దానికి సొల్యూషన్ కావాలా, ఏం కావాలి, ఏమని అడుగుతున్నాడు. ఈ సీకింగ్ ఫర్ ఎ సొల్యూషన్. అప్పుడు వెళ్ళి ఆ మంత్రస్థానితో అంటున్నాడు, నాకు ఇప్పుడు సమూయేలు యొక్క ఆత్మ నాకు కావాలి. అప్పుడు సమూయేలు చనిపోయాడు. సమూయేలు యొక్క ఆత్మ నాకు కావాలి, అతనితో నేను మాట్లాడాలి. ఎస్, దేర్ ఆర్ పీపుల్ హూ స్పీక్ టు ద ఈవిల్ స్పిరిట్స్. హల్లెలూయా. ఆ దురాత్మలతోని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆ దురాత్మలతోని వాళ్ళు సహవాసం చేస్తారు కాబట్టి. హల్లెలూయా. సో అభిషక్తుడైన సౌలు, దేవుణ్ణి ఎరిగిన సౌలు సమస్య వచ్చినప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? మంత్రస్థాని దగ్గరికి వెళ్ళాడు. చాలామంది క్రైస్తవులు కూడా ఈరోజు అదే పని చేస్తున్నారు. టు సీక్ ఎ సొల్యూషన్. అస్ట్రాలజీ వైపు వెళ్తారు, న్యూమరాలజీ వైపు వెళ్తారు, మంత్రస్థానుల దగ్గరికి వెళ్తారు. ఇంకా కొంతమంది పేపర్లో ఏం చేస్తారు? హారోస్కోప్ చూస్తారు. నా ఈరోజు నాది ఎలా ఉంది, నా క్యాన్సర్ ఎలా ఉంది, ఇలా వాడు పేపర్లో అదే రాస్తాడు. అన్ని రోజులు అలాగే ఉంటాయి, దాంట్లో ఏ మార్పు ఉండదు. పామిస్ట్రీ, కొంతమంది చేతులు చూపించుకుంటారు, ఎలా ఉంది, ఈ మధ్య సరిగా నడుస్తలేదు, ఎలా ఉంది ఒకసారి చూడండి. యూట్యూబ్లో ఒక ఆయన సిక్కులైన ఏమంటారు పదే పదే చెప్తా ఉంటాడు, నీ లైన్ ఇలా ఉంటే నీకు ఇలా కలిసి వస్తుంది, నీ లైన్ ఇలా ఉంటే నీకు ఇలా కలిసి వస్తుంది, నీ లైన్ ఇలా ఉంటే నీకు ఏమంటారు ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ 50 కలిసి వస్తుంది. క్రైస్తవులు కూడా చూస్తారు. వై? ఎందుకంటే దేవుడితో సంబంధం లేదు, నీకు నథింగ్ ఈజ్ మూవింగ్, సో యూ డిపెండ్ ఆన్ ఆల్ సార్ట్స్ ఆఫ్ థింగ్స్. హల్లెలూయా. బట్ బైబిల్ చాలా క్లియర్గా ఒక మాట చెప్తుంది. ఏంటి అంటే 3 వాక్యాలు, ద 3 verses విచ్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ స్పిరిచువల్ వార్ఫేర్. గుర్తుపెట్టుకోండి. మొదటి మాట యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 54వ అధ్యాయం 17వ వచనం. యెషయా గ్రంథం 54:17వ వచనం. నీకు విరోధముగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. చాలు చూడండి, నీకు విరోధముగా అంటే సాతాను ఎన్ని బాణాలు వేసినా నీకు విరోధముగా రూపించబడ్డ ఏ ఆయుధము వర్ధిల్లకుండా ఉండునుగాక. ఎందుకంటే ఎప్పుడన్నా ఒకటి చెప్పాలి, సాతానికి ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు సాతానికి 3 విషయాలు గుర్తు చేయాలి. ఏం విషయాలు గుర్తు చేయాలి? అయ్యా ఓ సాతానా, నేను పరిశుద్ధ రక్తము చేత వెలనిచ్చి కొనబడిన బిడ్డని, నేను దేవుని రాజ్యానికి సంబంధించిన బిడ్డని, నేను వెలుగు రాజ్యానికి సంబంధించిన బిడ్డని, నేను
ప్రభు అయిన యేసు క్రీస్తు యాజమాన్యత్వం కింద ఉన్నవాడిని. ఐ యామ్ అండర్ ద లార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. ఐ యామ్ అండర్ ద బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. సాతాను చెప్తాడు, మాట్లాడతాడు, నువ్వు చేయలేవు, అది నీ వల్ల కాదు, నువ్వు పనికి మాలినోడివి. ఇక ఆ మాటలు తలంపులు వచ్చినప్పుడు అవే నీ నోటి నుంచి వస్తాయి. నేను చేయలేనిది, నా వల్ల సాధ్యం కాదు, నేను ఈ రిలేషన్షిప్ని కంటిన్యూ చేయలేను, నేను ఇది చేయలేను అని యూ కీప్ ఆన్ టాకింగ్ టు యువర్ సెల్ఫ్. అంటే ఎప్పుడైనా నీ మాటలకి శక్తి ఉంది, కానీ నువ్వేం చెప్పాలంటే అదే టైంలో ఫిలిప్పీలు 4:13 చెప్పాలి. ఏమని చెప్పాలి? నాకు సామర్థ్యం ఇచ్చిన దేవుని వల్ల నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. ఎస్, సాతానికి విస్పర్ చేస్తున్నాడా నువ్వు చేయలేవని? సాతానికి చెప్తున్నాడా నువ్వు పనికి మాలినోడు అని? సాతానికి చెప్తున్నాడా నువ్వు పనికి మాలదానమని? అదే నీ నోటి నుంచి మళ్ళీ పదే నీ నోటి నుంచి వస్తుందా? వాట్ ఎవర్ కమ్స్ ఇన్ యువర్ మైండ్ కమ్స్ త్రూ యువర్ మౌత్. నీ వల్ల ఏం కాదు అని చెప్తున్నారా? యేసు ప్రభు గురించి కూడా ఒక మాట అన్నారు, ఏమల్సా? నజరేత్ నుంచి ఏం మంచి వస్తుంది అన్నారు. వాట్ గుడ్ కెన్ కమ్ ఫ్రమ్ నజరేత్? గుడ్ కాదు, లోకరక్షకుడు వచ్చాడు, దేవుడికి స్తోత్రం. అంతకంటే గుడ్ ఇంకేం జరగదు నజరేత్లో. హల్లెలూయా. చాలామంది అడుగుతారు, నీ నుంచి ఇంకా ఏం మంచి జరుగుతుంది, నీ వల్ల ఏం లాభము, వాట్ యూజ్ ఆఫ్ యు ఆర్, నువ్వు దేనికి పనికిరాని దానివి, దేనికి పనికి మానోడివి అని పదే ఆ విస్పర్ వినపడుతుందేమో, కొంతమంది నేను అంటున్నారేమో. బట్ దౌస్ ఆర్ ద వర్డ్స్ ఆఫ్ సేటన్. బట్ రిమెంబర్, అలాంటి టైంలో నీ నోటి నుంచి రావాల్సింది డిస్కరేజింగ్ వర్డ్స్ కాదు. నీ నోటి నుంచి రావాల్సింది, నాకు దేవుడు అనుగ్రహించు శక్తి వల్ల నేను సమస్తమును సాధిస్తాను. కుడి చేతి పైకి చేద్దామా? ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. నన్ను బలపరిచే దేవుని యందు నేను సమస్తము చేయగలను. చెప్పండి, నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హూ స్ట్రెంగ్థన్స్ మీ. ఇక్కడ ఆపి నేను మాట చెప్పాలా? మనోళ్ళు క్రిస్టియన్స్ చాలా ప్యాసివ్ క్రిస్టియన్స్ అంటే మౌనంగా ఉంటారు, పాట పాడరు, మాట మాట్లాడరు. ఎక్కడ? చర్చిలోనే. నో మాట నో పాట. హల్లెలూయా. వీళ్ళు సైలెంట్ క్రిస్టియన్స్ అంటారు. హల్లెలూయా. కానీ వాళ్ళకు డేంజర్ ఉంది. డేంజర్ ఏంటో తెలుసా? యూ హ్యావ్ టు టాక్ వెన్ యూ హ్యావ్ టు టాక్. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే చాలామంది తెలుసు, నాకు ఒక అపవాదం తెలుసు, కానీ సాతానికి జవాబు ఇవ్వాలి కదా. చూడండి, ఆ రోజు యేసుప్రభు వచ్చి సాతాను వచ్చి యేసుప్రభుని శోధిస్తూ ఉంది. యేసుప్రభు సైలెంట్గా ఉండి ప్రార్థన చేసుకుంటున్నాడా? సాతానికి జవాబు ఇచ్చాడా? హలో, ఎవరైనా మాట్లాడాలి నాతోటి? సైలెంట్గా ఉపవాస ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడా? సాతాను పెట్టే శోధనకి మామూలుగా ఏమంటారు, సైలెంట్గా ఉన్నాడా? మాట్లాడా? ప్రతి శోధనకి నోరు తెరిచి వాక్యము ద్వారా బదులిచ్చాడా లేదా? గట్టిగా చెప్పాలా, బదులిచ్చాడా లేదా? నీవు కూడా సాతాను అలాగే శోధించినప్పుడు నోరు తెరచి దేవుని వాక్యాన్ని నువ్వు మాట్లాడాలా, ప్రభు అయిన యేసుక్రీస్తు మాట్లాడినట్లు. మనం మౌనంగా ఉంటాం, మనం మాట్లాడం. సాతానా చెయ్యి ఏం చేస్తావు ఇంకా లోపల అనుకుంటాం, కానీ బయటికి మాత్రం ఒక్క మాట మాట్లాడం. హల్లెలూయా. స్పీక్ ద వర్డ్. 3 సార్లు శోధించాడు, 3 సార్లు యేసు ప్రభు దేవుని వాక్యముతో సమాధానం ఇచ్చాడు. వాడు పారిపోయాడు. చెప్పండి, పారిపోయాడు. చెప్పండి, పారిపోయాడు. చెప్పండి, పారిపోయాడు. హల్లెలూయా. నీ నుంచి పారిపోవాలి అంటే నువ్వు మాట్లాడాలా, నీ మౌన వ్రతం వదిలేయాలా. ఏం వ్రతం? మౌన వ్రతం వదిలేయాలా. స్పీక్ ద వర్డ్. మాట్లాడాలా, దానికి అనుగుణమైన వచనం మాట్లాడాలా. నీకంతా మంచి జరగదు అని విస్పర్ వింటున్నప్పుడు
నీ నోట్లోంచి మాట్లాడడం మాట ఏంటంటే అంతా మంచే జరుగుతుంది, అంతా మేలే జరుగుతుంది, ప్రభువుని ప్రేమించే వారికి అంతా మేలే జరుగుతుంది. ఎస్, యూ హ్యావ్ టు కన్ఫెస్ యువర్ వర్డ్, దెన్ ద సేటన్ విల్ లూజ్ దట్ అథారిటీ. అక్కడి నుంచి ఆ యొక్క దానికి ఒక ఏమంటారు, ఆ గ్రిప్ పోతుంది దానికి. మౌనంగా ఉండకూడదు. యూ హ్యావ్ టు స్పీక్ నీ సొంత భాష మాట్లాడకూడదు. యూ హ్యావ్ టు స్పీక్ ద రైట్ వర్డ్. లెర్న్ టు స్పీక్ ద రైట్ వర్డ్. ఎక్కడైతే నీ రిలేషన్షిప్ డిస్టర్బ్ అవుతున్నాయా, స్పీక్ హెల్తీ. ఆ రిలేషన్షిప్లోకి మాట్లాడు. ఈ యొక్క ప్రభువా, ఈ డిస్టర్బ్ అయిన రిలేషన్షిప్ ఏ రకంగా డిస్టర్బ్ అయిందో ఈ రిలేషన్షిప్ రెస్టోర్ అవును గాక. ప్రభువా, ఈ యొక్క అనుమానం వల్ల, ఈ యొక్క కారణాల వల్ల వాళ్ళతో నా సంబంధం తెగిపోయింది ప్రభువా, మళ్ళీ ఆ సంబంధం పునరుద్ధరించబడును గాక. అది భార్యాభర్తల మధ్య సంబంధం కావచ్చు, అది పిల్లల మధ్య సంబంధం కావచ్చు. ప్రభువా, ఆ సంబంధం రిస్టోర్ అవును గాక. యు హావ్ టు స్పీక్, దెన్ గాడ్ విల్ బ్రింగ్ లైఫ్. ఆ రోజు చెప్తున్నాను, ఆ రోజు ఎజెక్యల్ ఆ యొక్క ఎండిన ఎముకల వైపు మొత్తం గుట్టలుగా ఎండిన ఎముకలు చూస్తున్నాడు. దేవుడు అడుగుతున్నాడు, ఎజెక్యల్ ఏం చూస్తున్నావు? ఏం చూస్తున్నా అంటే, ప్రభువా ఎండిన ఎముకల్ని చూస్తున్నాను. ఆ ఎముకల్లోకి జీవం వచ్చేటట్లుగా ఎజెక్యల్ మాట్లాడు అన్నాడు దేవుడు. మాట్లాడు అన్నాడా? చూడు అన్నాడా? మాట్లాడు అన్నాడా? ప్రార్థన చేయమన్నాడా? ఏమన్నాడు? ప్రార్థన చేయమన్నాడా? మాట్లాడమన్నాడు. ఎజెక్యల్, ఆ ఎండిన ఎముకల్లో మాట్లాడు, అవి జీవం పొందుకుంటాయి. ఆయన అన్నాడు, ఆ ఎండిన ఎముకలలోకి జీవం వచ్చునుగాక. ఆ ఎండిన ఎముకల్లో జీవం, మొదట శరీరం వచ్చింది ఆ ఎముకల్లోకి. శరీరం వచ్చిన తర్వాత ఎజెక్యల్ మళ్ళీ మాట్లాడు, దాంట్లో జీవం వచ్చేటట్లుగా అన్నాడు. మళ్ళీ ఆ యొక్క శరీరంలోకి జీవం వచ్చేలాగున మళ్ళీ ఎజెక్యల్ మాట్లాడాడు. ఆలోక ప్రాణం వచ్చింది. అంటే డెడ్ రిలేషన్షిప్స్లోకి నువ్వు మాట్లాడితే అక్కడ లైఫ్ వస్తుంది. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింప చేయుమయా. ఎండిన ఎముకలన్నీ మళ్ళీ జీవింప చేయుమయా. హల్లెలూయా. When God can restore the life, then God can restore life in your relationships. నీ భర్తతో నీకు సమస్య ఉందా? నీ భార్యతో నీకు సమస్య ఉందా? స్పీక్ లైఫ్ ఇంటు యువర్ రిలేషన్షిప్. స్పీక్ లైఫ్. ఆ లైఫ్ ఎలా మాట్లాడతావంటే, ప్రభువా నా భార్యని నేను దీవిస్తున్నాను. ఐ బ్లెస్ మై వైఫ్, ఐ బ్లెస్ మై హస్బెండ్, ఐ బ్లెస్ అన్ని రకాలుగా యు స్పీక్ అండ్ బ్లెస్ యువర్ పార్ట్నర్. ఎందుకంటే చాలాసార్లు ఎందుకు బ్లెస్ చేయమని అడుగుతున్నా, కోపంలో చాలాసార్లు నీ భర్తని నీ భార్యని నువ్వు శపించుంటావు. పనికిమాల దానివే, నువ్వు అట్లాంటి దానివే, ఇట్లాంటి దానివే, నాకు దేవుడు ఇవ్వపోయినా బాగుండేది. సో ఇవన్నీ మనము మామూలుగా మాట్లాడినప్పుడు కాదు, కోపంలో మాట్లాడిన మాటలు. నీకంటే నాకు మంచోళ్ళు దొరికేవాళ్ళు. సో ఇవన్నీ కోపంలో మాట్లాడిన మాటలు. సో ఆ రిలేషన్షిప్ రిస్టోర్ కావాలి అంటే యూ షుడ్ స్పీక్ హీలింగ్ ఇన్ టు దట్ రిలేషన్షిప్. షుడ్ స్పీక్, యూ షుడ్ బ్లెస్ యువర్ స్పౌస్. అది ఏదైనా ఉండని, వాళ్ళు ఎలాగైనా ఉండని, బ్లెస్ చేయాలి వాళ్ళని. బ్లెస్ చేయండి. స్పీక్ లైఫ్ ఇన్ టు దట్ రిలేషన్షిప్. ఆ డెడ్ రిలేషన్షిప్ మళ్ళీ లైఫ్ వస్తుంది దాంట్లోకి. హల్లెలూయా. లేకపోతే ఏమవుతుందంటే, చిన్నగా అనుమానంతో ఆరంభమైంది, రేపు కన్ఫ్యూజన్ క్రియేట్ అవుతుంది. కన్ఫ్యూజన్తో ఆగంది, అది ఇంకొక స్థాయికి వెళ్తుంది. హల్లెలూయా. దేర్ షుడ్ బి లవ్ ఇన్ ద ఫ్యామిలీ, దేర్ షుడ్ బి పీస్ ఇన్ ద ఫ్యామిలీ, దేర్ షుడ్ బి జాయ్ ఇన్ ద ఫ్యామిలీ. హల్లెలూయా. ఎండిన ఎముకలన్నీ
మళ్ళీ జీవింప చేయుమయా. ఎస్, మే గాడ్ రిస్టోర్ యువర్ రిలేషన్షిప్. సాతాన్ మాట్లాడతాడు, నువ్వు ఉండలేవు, నువ్వు చేయలేవు. ఎస్, బట్ స్పీక్ ద రిలేషన్షిప్. మీరు ప్రార్థించారేమో, ఇప్పటివరకు ప్రార్థించారేమో, బట్ ఈరోజు మాట్లాడండి ప్లీజ్. స్పీక్. ఆమేన్. రెండవ వచనం, చూడండి, ఇంకొక చివరి సిమ్టమ్ చెప్పి నేను ముందుకెళ్తాను. ఇంకొకటి సాతాన్ ఏం చేస్తారంటే, ఇట్ విల్ బ్రింగ్ అ ఫైనాన్షియల్ హార్డ్షిప్ ఇన్ టు ద ఫ్యామిలీ. ఒక భయంకరమైన ఆర్థిక సమస్యలని ఆ కుటుంబంలోకి, ఆ వ్యక్తి జీవితంలోకి తీసుకొస్తాడు. ఎంత భయంకరమైన ఆర్థిక సమస్యలు అంటే, ఎన్ని డబ్బులు వచ్చినా కానీ నీకు నిలబడటం లేదు, ఎన్ని డబ్బులు వచ్చినా కానీ నీ యొక్క అవసరాల కంటే, నీ అవసరాలు తీర్చుకున్న కాటే చేతిలో డబ్బులు కనబడటం లేదు. దాన్ని ఫైనాన్షియల్ హార్డ్షిప్ అంటాం. చూడండి, హగ్గయి గ్రంథంలో చూస్తాం, వాళ్ళు బాగా కష్టపడుతున్నారు కానీ వాళ్ళ దగ్గర డబ్బులు ఉండట్లేదు. వాళ్ళ బైబిల్ చెప్తుంది వాళ్ళ జేబులో చిల్లులు పడ్డాయంట. అంటే వాళ్ళు సంపాదిస్తున్నారు, ఆ డబ్బుని జేబులో వేసుకుంటున్నారు, కానీ జేబులో చిల్లులు ఉండటం వల్ల ఆ డబ్బులన్నీ వెళ్ళిపోతున్నాయి. సో బైబిల్ ఏం చెప్తుంటే, దానికి విరుద్ధంగా దేవుడు పట్ల భయభక్తులు గల నరుడు ఆయన కష్టారితాన్ని ఆయన అనుభవిస్తాడు. సో యు ఆర్ సపోజ్ టు ఎంజాయ్ యువర్ హార్డ్ వర్క్. అది లేకపోతే కష్టపడుతుంటావు, ఒక చేతి నుంచి ఒక దగ్గర బాగా కష్టపడి పోగు చేసుకుంటావు, ఇంకొక దగ్గర నుంచి ఇంకొక ఎక్స్పెండిచర్ ఏదో వచ్చి ఆ డబ్బులు వెళ్ళిపోతున్నాయి, నీ చేతిలో డబ్బులు నిలబడట్లేదు. ఎప్పుడు డబ్బు కోసం చేయి చాచే పరిస్థితిని కనబడుతుంది. హగ్గయి 1:6 చదవండి అమ్మా ప్లీజ్. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం చదవండి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచున్నను ఆకలి తీరకయున్నవి. పానము చేయుచున్నను దాహము తీరక. చూడండి, మనము బైబిల్ చాలా స్పష్టంగా అదే కీర్తన 128 మొదటి 2 వచనాలు చూస్తే బైబిల్లో ఏం రాయబడుతుందంటే, దేవుడి పట్ల భయభక్తులు గల నరుడు ధన్యుడు, ఆయన కష్టారితాన్ని ఆయన అనుభవిస్తాడు. చదవండి, కీర్తన 128 మొదటి 2 వచనాలు చూద్దామండి ప్లీజ్. బ్లెస్డ్ ఈస్ ద మ్యాన్ హూ ఫియర్స్ ద లార్డ్. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలయందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించు. నిశ్చయముగా చూడండి, నువ్వు చేతుల కష్టార్జితాన్ని నువ్వు అనుభవించేవాడిగా ఉండాలి. నీకు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దట్స్ అ ప్రామిస్, దట్స్ అ బ్లెస్సింగ్. ఇక్కడ దేవుడి పట్ల భయభక్తులు గల వాళ్ళు ఉన్నారా, నీకు మేలు కలుగునుగాక. ఇక్కడ దేవుడి పట్ల భయభక్తులు గల వాళ్ళు ఉన్నారా, నీ కష్టారితాన్ని అనుభవింతువుగాక. ఒకవేళ అలాంటి ఫైనాన్షియల్ క్రైసిస్ గుండా పోతుంటే నువ్వు చెప్పాల్సిన మాట, సాతాను గుర్తు చేయాల్సిన మాట ఏంటంటే, సకల ఐశ్వర్యవంతుడైన దేవుడు నా ప్రతి అవసరమును తీర్చునుగాక. May God supply all my needs in His riches and His glory. ఫిలిప్పీలు 4:19 you have to speak the word. ఎవరెవరైతే ఫైనాన్షియల్ క్రైసిస్ గుండా వెళ్తున్నారో, ఎవరెవరైతే ఆర్థిక ఇబ్బందులుగా వెళ్తున్నారో, ఈ 2 వర్సెస్ని ఎత్తిబట్టి నువ్వు ప్రార్థన చేయాలా. కీర్తన 128 మొదటి 2 వచనాలు, ఫిలిప్పీలకు రాసిన లేఖ 4వ అధ్యాయం 19వ వచనం చదవండి అమ్మా ప్లీజ్. కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చండి. చెప్పండి, కాగా, కుడి చేతి పైకి, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో నీ ప్రతి అవసరమును, లేకపోతే నా ప్రతి అవసరమును తీర్చును.
చెప్పండి, ఆ వర్స్ని పర్సనలైజ్ చేసుకోవాలా. అక్కడ నీ ప్రతి అవసరం అని ఉంది, అక్కడ మనం మాట్లాడేటప్పుడు నా ప్రతి అవసరమును తీర్చునుగాక. హల్లెలూయా. అండ్ when the word is spoken in faith, it will manifest. అండ్ సాతాన్ తెలుసు, ఆ రోజు సాతాన్కి ఏం తెలిసిందంటే యేసయ్యను ఎంత షో ఇచ్చినా వేస్ట్, ఆయనలో ప్రతి ప్రశ్నకి జవాబు ఉంది. ఈరోజు నీకు కలిగే ప్రతి కష్టానికి జవాబు ఉందా? అండ్ ద ఆన్సర్ ఈజ్ ఇన్ దిస్ బుక్. ఏ బుక్? ఆన్సర్ ఈజ్ ఇన్ ద బుక్. ఏ బుక్? జీవ గ్రంథం. బైబిల్లో ప్రతి సమస్యకి ఆన్సర్ ఉంది. ఆమేన్. స్పీక్ ద వర్డ్, లెర్న్ టు స్పీక్ ద వర్డ్. మాట్లాడటం నేర్చుకోండి. మౌనమైన క్రైస్తవులుగా ఉండొద్దు. స్పీక్ హీలింగ్ ఇంటు యువర్ బాడీ. రోజు నేను చెప్తున్నాను, ఐ స్పీక్ హీలింగ్ ఇంటు మై బాడీ. ఐఎమ్ వెల్, నేను హెల్తీగా ఉన్నాను. అండ్ దేవుడి యొక్క హీలింగ్ పవర్ నాలో ఉంది. సో వేర్ ఎవర్ ఐ ఫీల్ వీక్, ఐ స్పీక్ ఇంటు దాట్. దాంట్లో మాట్లాడండి. హల్లెలూయా. మాట్లాడడం నేర్చుకోండి. నోరు తెరిచి మాట్లాడండి. భయపడదు. ఎవరేమనుకుంటున్నారు, ఎవరైనా అనుకుంటున్నారని నీకు ఒకవేళ యూ ఫీల్ అషేమ్డ్, గో ఇన్ టు రూమ్. నీ రూమ్లోకి వెళ్ళి బోల్ట్ వేసుకొని మాట్లాడా రిలేషన్షిప్స్తో మాట్లాడు. ఆ ఎండిన ఎముకలు ఎక్కడ ఉన్నాయో ఆ ఎముకలతో మాట్లాడు. ఎక్కడ నీకు సమస్య కనబడుతుందో ఆ సమస్యతో మాట్లాడు. యేసుప్రభు ఏమన్నాడు చెప్పండి? ఒక కొండ ఉంది, ఆ కొండ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలి అంటే ఏమన్నాడు? ఆ కొండతో, ఆ కొండ దగ్గర ఉండి ప్రార్థన చెయ్యి అన్నాడా? ఏమన్నాడు? నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఆ కొండని ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళమంటే వెళ్తుందన్నాడు. అవునమ్మా? హల్లెలూయా. మరి అక్కడికి వెళ్ళాలంటే, ఆ కొండ వెళ్ళాలంటే ఏం చేయమన్నాడు? ఏమన్నాడు? ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా. లేదు, ఏమన్నాడు? మాట్లాడమన్నాడు. నేను ఈరోజు అదే చెప్తున్నాను. నీ కొండతో నువ్వు మాట్లాడుతున్నావా? హలో, నీ కొండతో నువ్వు మాట్లాడుతున్నావా? ఆర్ యూ స్పీకింగ్ టు యువర్ ఓన్ మౌంటైన్? సమాధానం లేదు. హల్లెలూయా. ప్రార్థన చేస్తున్నాం బ్రదర్. ఎక్కడ ప్రార్థన చేయాలో అక్కడ ప్రార్థన చేయాలా, ఎక్కడ మాట్లాడాలో అక్కడ మాట్లాడాలా. స్పీక్. అండ్ రెండవదిగా, ఈ సాతాను ఇవన్నీ ఫోర్సెస్కి నీకు తెలియంది ఒకటి ఇచ్చాడు దేవుడు, అధికారం. ఏమిచ్చాడు చెప్పండి? ద సెకండ్ వర్స్ ఐఎమ్ టెలింగ్ యూ ఈజ్ గాడ్, యూ హ్యావ్ అథారిటీ అండ్ యూ హ్యావ్ టు యూజ్ దట్ అథారిటీ. వాక్యాన్ని చూద్దామండి. లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. లూకాసు సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. ఇదిగో పాములను తేళ్లను త్రొక్కుటకు శత్రువు బలం. అక్కడి నుంచి అండర్లైన్ చేసుకోండి. శత్రువు అంటే ఎవరు? మీ శత్రువు ఎవరు? మీ శత్రువు, నా శత్రువు ఎవరు? హలో, మన శత్రువు ఎవరు? కామన్ ఎనిమి ఎవరు? సాతాన్. శత్రువు బలమంతటి మీద అధికారం అనుగ్రహించి ఏమిచ్చాడంట? మీ శత్రువు మీద దేవుడు మీకేమిచ్చాడంట? అధికారం. అమ్మ మీరు మైక్లో చెప్పొద్దు రేఖాస్టర్, వాళ్ళు మాట్లాడాలని కోరుకుంటారు. హల్లెలూయా. రేఖాస్టర్ గొంతు ఒక్కతే వినపడుతుంది, అందుకే మైక్లో చెప్పొద్దాను. శత్రువు బలమంతటి మీద మీకు ఏమిచ్చాడు దేవుడు? చూసారా అమ్మా, ఇప్పుడు మాట్లాడారు, గట్టిగా చెప్పాలా. ఏమిచ్చాడు? లెట్ దట్ వర్డ్ సింక్ ఇన్ టు యువర్ హార్ట్. You are not an ordinary person. I have authority. Hallelujah. I have authority. నాకు అధికారం ఇచ్చాడు దేవుడు. ఆ అధికారాన్ని ఇచ్చినప్పుడు వాడుకునే వాళ్ళు కొందరు, వాడుకోని వాళ్ళు కొందరు. అధికారం ఇచ్చాడు, బట్ there are some people who use that authority. There are some people who don't use that authority. కానీ దేవుడు ఏమన్నాడు? నా పని అంతా అయిపోయింది, నేను సాతాన్ని శిలువలో ఓడించాను, దాని శక్తి లేకుండా చేశాను, నేను నాకున్న అధికారాన్ని నీకు ఇచ్చాను, సో నీ అధికారం నువ్వు వాడుకో అంతే. హల్లెలూయా.
యూస్ దట్ అథారిటీ. మరి అధికారం వాడుకునేది ఎట్లా? అధికారం ఎలా వాడుకుంటాం? ఎస్, యూ యూస్ ద అథారిటీ బై స్పీకింగ్ ద వర్డ్. ఏయ్ సాతానా, నా మీద, నా పిల్లల మీద, నా రిలేషన్షిప్స్ మీద, నా ఫైనాన్సెస్ మీద, నా ఉద్యోగం మీద, నా దేని మీద నీకు హక్కు లేదు. ఐ రిబ్యూక్ యూ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, గో. హల్లెలూయా. ఒక ఆయన పోలీస్ అంట, ఇలా అడిగాడంట, పోలీస్ ఆఫీసర్ అయిన తర్వాత నాకు ఒక స్టేషన్కి పోస్ట్ చేయండి, కానీ ఆ స్టేషన్లో నాకు ఎలాంటి కేసులు ఉండొద్దు. ఇక్కడ శోభారాణి గారు ఉన్నారు, పీపీ గారు. ఆమె ఇలా ప్రార్థన చేస్తుంది దేవుడి దగ్గర, ఏమని? నేను కోర్టులో పీపీగా ఉండాలి, కానీ నాకు ఎలాంటి కేసులు రావద్దు. హల్లెలూయా. సాధ్యమేనా? హల్లెలూయా. ఇట్ ఈస్ నాట్ పాసిబుల్. యూ హ్యావ్ టు యూజ్ ద అథారిటీ. ఆ పోలీస్ అధికారికి ఇచ్చిన అధికారాన్ని వాడుకొని ఆ ప్రతి సమస్యని పరిష్కరించేవాడిగా ఉండాలి. సో యూ హ్యావ్ టు యూజ్ ద అథారిటీ. నీకు దేవుడు అధికారం ఇచ్చాడు. చెప్పండి, నాకు అధికారం ఇచ్చాడు, నాకు అధికారం ఇచ్చాడు. గాడ్ హెస్ గివెన్ మీ అథారిటీ. మెన్, ఆ అధికారాన్ని వాడుకోవడం క్రైస్తవులు నేర్చుకోవాలా. whenever things are going wrong, don't shout at anybody. ఎవరి మీద అరవకండి, రూమ్లోకి పోండి. యూజ్ దట్ అథారిటీ. Satan who is disturbing me, who is confusing me, నన్ను కన్ఫ్యూజ్ చేసే సాతానా, నా కుటుంబంలో కన్ఫ్యూజన్ తెచ్చే సాతానా, నా రిలేషన్షిప్ని పాడు చేసే సాతానా, నేను యేసు నామములో గర్దిస్తున్నాను, వెళ్ళిపో. హల్లెలూయా. అధికారం నీకు ఇచ్చాడు, కానీ ఆ అధికారము నీకు భయపడదు. సాతాను నీకు భయపడ్డు, కానీ యేసు నామానికి భయపడతాడు. ఎవరికి భయపడతాడు? యేసు నామానికి భయపడతాడు. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయంలో ఒక దగ్గర చూస్తున్నాము, ఒక అతను దయ్యాలు వెళ్ళగొట్టడానికి చూస్తున్నాడు. అయితే సాతాను వాడితో రివర్స్గా మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అంటే, అయ్యా, నాకు అపోలో తెలుసు, నాకు పౌలు తెలుసు, కానీ నువ్వెవరు? ఎస్, అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం వెళ్ళండి అమ్మ, ఫాస్ట్గా తీయండి వచనము. అందుకు 15వ వచనం. అపోస్తుల కార్యాలు 19వ అధ్యాయం, ఎస్ 15వ వచనం. ఎస్, అందుకు ఆ దయ్యము హలో, దయ్యం మాట్లాడుతుంది. సో దయ్యము ఎవరికి అథారిటీ ఉంది, ఎవరికి అథారిటీ లేదో దయ్యానికి తెలుసు. హలో, వింటున్నారా? ఎవరికి అధికారం ఉంది, ఎవరికి అధికారం లేదో దయ్యానికి తెలుసా? చెప్పండి, చదవండి అమ్మా ప్లీజ్. అందుకు ఆ దయ్యము నేను యేసుని గుర్తెరుగుదును, నేను యేసు ప్రభువు తెలుసు, నాకు పౌలు కూడా తెలుసు, దేవుని సేవకుడు. కానీ మీరెవరని అడగగా, అంటే వీడెవరో తెలుసా? ఈయన విశ్వాసి కాదు. ఎవరైతే దయ్యాన్ని వెళ్ళగొట్టాలని చూస్తున్నాడో ఆయన విశ్వాసి కాదు. ఆయన ఏమనుకున్నాడంటే, పౌలు చేసే పని నేను కూడా చేద్దాం. పౌలు ఏం చేస్తున్నాడు? యేసు నామంలో వెళ్ళిపో అంటే వెళ్ళిపోతుంది. సో పౌలుకి అధికారం, యేసు ప్రభు ఇచ్చిన అధికారాన్ని వాడుకొని యేసు ప్రభు నామం వల్ల దయ్యాన్ని వెళ్ళగొడుతున్నాడు. కానీ ఇక్కడ ఈయన విశ్వాసి కాదు, దయ్యాన్ని వెళ్ళగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు. అప్పుడు ఆ దయ్యం రివర్స్గా మాట్లాడుతుంది. ఏం మాట్లాడుతుంది? నాకు పౌలు తెలుసాయా, నాకు యేసు ప్రభు కూడా తెలుసు, కానీ నువ్వెవరు? హల్లెలూయా. చదవండి ప్లీజ్, చదవండి. ఆ దయ్యము పట్టిన వాడు ఎగిరి వారి మీద పడి వారిలో ఇద్దరిని లొంగదీసి, ఉల్టా రివర్స్ అయింది. అక్కడ రివర్స్ ఎందుకు అయిందంటే, వాడికి అథారిటీ వాడుకోవడం తెలీదు. ఈరోజు క్రైస్తవులు ఎలాంటి వాళ్ళంటే, దేవుడు వెపన్స్ ఇచ్చాడు నాకు, ఆ వెపన్స్ అన్ని జాగ్రత్తగా ఇంట్లో పెట్టి యుద్ధానికి వెళ్తారు, ఓడిపోతారు. ఆయుధాలు ఇచ్చాడు దేవుడు, ఆయుధాలన్నింటినీ ఏం చేస్తాం? జాగ్రత్తగా ఇంట్లో పెట్టి యుద్ధానికి పోతామంట. గెలుస్తామా, ఓడిపోతామా? హల్లెలూయా. అక్కడ పోయి ఏం పాడతాం తెలుసా? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. దేవుడు ఏమంటాడు తెలుసా? యుద్ధము నాదే నాయనా, కానీ ఆయుధాలు నీకు ఇచ్చా కదా, ఎక్కడ పెట్టావు? ఇంట్లో ఉన్నాయి పాప భద్రంగా.
యుద్ధం నేనే చేస్తానయ్యా నీ పక్షాన, కానీ ఆయుధాలు నీ చేతిలో ఇచ్చా కదా, ఎక్కడ పెట్టావు ఆయుధాలు? మన ఆయుధం ఏంటి? మన ఆయుధం దేవుని యొక్క వాక్యం. మన ఆయుధం యేసుక్రీస్తు యొక్క నామం. ఆమేన్, హల్లెలూయా. ఎస్. సో మనము, సాతానికి తెలుసు ఎవరు ఏంటి అని తెలుసు. ఎలా తెలుసు? సాతానికి దేవుడికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంది. డిఫరెన్స్ ఏంటంటే, దేవుడేమో నీ ఆంతరంగికంలో ఉన్న ప్రతి విషయాన్ని గమనించగలుగుతాడు. అంటే నీ చిన్న ఆలోచనను కూడా దేవుడు తెలిసిపోతుంది, నువ్వు చిన్న ఆలోచన కూడా దేవుడు తెలిసిపోతుంది. కానీ సాతానికి మాత్రం నీ లోపల ఉండే ఆలోచనలు కావచ్చు, నువ్వు లోపల ఏమైతే ఆలోచిస్తున్నావో అవి సాతానికి తెలియదు. సాతానికి ఏం తెలుసు, ఏం చూస్తాడంటే, నువ్వు మాట్లాడే మాటలు వింటాడు, నువ్వు చేసే పనులు చూస్తాడు, నువ్వు జీవించే విధానాన్ని చూస్తాడు. చూసి నీ గురించి ఒక అనలైజేషన్కి వస్తాడు. ఓహో, రేఖా సిస్టర్ ఇట్లా, నాగేశ్వరరావు బ్రదర్ ఇట్లా, హల్లెలూయా, ఇగో నాగరాజు బ్రదర్ ఇట్లా. ఎందుకంటే ఈయన ఇది మాట్లాడుతున్నాడు, ఇలా నడుస్తున్నాడు, ఇలా చేస్తున్నాడు. సో నీ క్యారెక్టర్ గురించి, నీ నడవడిక గురించి వాడు ఒక అవగాహనకు వచ్చి నీ మీద ట్రిక్స్ ప్లే చేయడానికి చూస్తుంటాడు. హల్లెలూయా. బట్ దేవుడికి మాత్రము తెలుసు రేఖా సిస్టర్ లోపల ఎంత మంచిదో, లోపల ఎంత మదన పడుతుందో, లోపల ఎంత సఫర్ అవుతుందో దేవుడు లోపల భాగానే కూడా చూస్తాడు. కానీ సాతానికి నీ లోపల భాగం తెలీదు, నీ ఎక్స్టర్నల్ భాగమే తెలుసు. దానికి సాతానికి దేవుడికి తేడా అది. సో అందుకే మన నడవడికల్లో కూడా ట్రిక్కీగా ఉండాలా. ఆమేన్. ఓకే, ఈమె ప్రార్థన చేస్తుందా అంటే ఆ దైదాపుల బోడు. నెక్స్ట్ వెపన్ దట్ గాడ్ గివ్స్ టు పీపుల్, టు బిలీవర్స్ ఈజ్ ప్రేయర్. హల్లెలూయా. ప్రార్థన చేసే వారి దగ్గరికి సాతాను రావడానికి భయపడతాడు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ద వెపన్ ఈజ్ ప్రేయర్, ద వెపన్ ఈజ్ పీస్. ఎక్కడైతే దేవుని పీస్, ఎక్కడైతే దేవుని సన్నిధి ఉంటుందో అక్కడికి కూడా సాతాన్ రాడు. కొన్ని అనారోగ్యాలకి నేను చెప్పినట్లుగా సాతానే రీజన్. ఒక రక్తస్రావంతో 12 సంవత్సరాల రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని చాలాసార్లు బైబిల్లో చూసాం. ఆమె ప్రాబ్లం ఏంటి చెప్పండి? చాలామంది డాక్టర్ దగ్గరికి వెళ్ళిందా లేదా, డబ్బులు ఖర్చు పెట్టిందా లేదా, 12 సంవత్సరాలు కష్టపడిందా లేదా, ఆమెకు వచ్చిందా? రాలేదు. వాట్ షీ నీడెడ్ వాస్ గాడ్స్ స్ట్రెంగ్త్ అండ్ పవర్. హల్లెలూయా. సో మనం దేవుని రాజ్యానికి సంబంధించిన వాళ్ళం, మనం వెలుగు రాజ్యానికి సంబంధించిన వాళ్ళం. సో మొదటి వర్డ్ ఏం చెప్పాను? నీకు ఎదురుగా రూపింపబడని ఏ ఆయుధము కూడా యేసు నామములో వర్ధిల్లకుండా ఉండును గాక. నీ నోటి నుంచి మాట్లాడాలి. ఆమేన్. సాతాన్ని ఎదిరించాలంటే యేసు ప్రభు మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను. ఐ రిపీట్ ద సేమ్ థింగ్ బికాస్ దట్ విల్ సింక్ ఇన్ టు యువర్ హార్ట్. యేసు ప్రభు కూడా సాతాను శోధించినప్పుడు మౌనంగా లేడు. హలో, సాతాను శోధించినప్పుడు యేసు ప్రభు మౌనంగా లేడు. యేసు ప్రభు మాట్లాడాడు. హీ స్పోక్ ద వర్డ్. మాట్లాడటం అంటే మామూలుగా కాదు, ఆయన వాక్యాన్ని మాట్లాడాడు. నేను అదే జ్ఞాపకం చేస్తున్నాను. యూ హ్యావ్ టు ఓపెన్ యువర్ మౌత్ అండ్ స్పీక్ ఇన్ టు దట్ సిచ్యువేషన్. హల్లెలూయా. మీ మౌన వ్రతం వీడండి. చెప్పండి పక్క వాళ్ళకి, నీ మౌన వ్రతం వీడండి అని చెప్పండి. ప్లీజ్ చెప్పండి మౌన వ్రతం వీడండి. హల్లెలూయా. నోరు తెరిచి దేవుని వాక్యాన్ని మాట్లాడండి. హల్లెలూయా. అనవసరమైన విషయాలు, దాన్ని సొల్లు పురాణం అంటాం. ఈ సొల్లు పురాణం చాలా మాట్లాడతాం, కానీ ఏదైతే మాట్లాడాలో అది మాట్లాడం. మీకు మాటలు రాని కాదు, మీరు ఏమంటారు, బెబ్బెబ్బే కాదు, మీరు మాట్లాడగలుగుతారు. వాక్చాతుర్యం ఉన్న వాళ్ళు జూమ్లో టైం ఇస్తే అర్ధగంట ఇచ్చాం, కానీ అది గంట పెట్టినా కానీ లెంతీ సర్మం చెప్పగలుగుతారు మీరు. సో నేనేమన్నా అంటే స్పీక్. నీ జీవితాన్ని దేవుడు కాదు బాగు చేసేది,
నీ జీవితాన్ని నువ్వే బాగు చేసుకోగలుగుతావు. సో స్పీక్ లైఫ్ ఇంటూ ఎవ్రీథింగ్. స్పీక్ లైఫ్ ఇంటూ యువర్ ఫైనాన్సెస్, స్పీక్ లైఫ్ ఇంటూ యువర్ రిలేషన్షిప్స్, స్పీక్ లైఫ్ ఇంటూ ఎవ్రీథింగ్ దట్ యు ఆర్ బీన్ అటాక్డ్. నీ చదువులో యవనస్తున్నారు ఇక్కడ, చదువులో ఉన్నారంటే ఎస్, స్పీక్ లైఫ్ ఇంటూ దట్ స్టడీస్ అండ్ ఫ్యూచర్. హల్లెలూయా. లైఫ్ను మాట్లాడండి. నేను ఇలా ఉండబోతున్నాను, నేను ఇలా ఉంటాను యేసు నామములో, ఐఎమ్ డెస్టిన్డ్ ఫర్ దిస్. స్పీక్ లైఫ్. నీ భవిష్యత్తులో లైఫ్ మాట్లాడు. నా భవిష్యత్తు ఇలా ఉండబోతుంది ప్రభువా, నీకు వందనాలు. నా జీవితం ఇలా ఉండబోతుంది ప్రభువా, నీకు వందనాలు. నేను ఈరోజు ఉంటా కారణం, ఐ యూస్ టు స్పీక్ లైఫ్. ఐ విల్ బికమ్ ఏ big preacher. I will preach the deep word of God. I will have the knowledge of God. I will enjoy the gifts of the Holy Spirit. I used to speak life on my spiritual life. నా స్పిరిచువల్ లైఫ్ మీద నేను మాట్లాడుకునేవాడిని. ఇప్పుడు కూడా మాట్లాడతాను. ఐ రిమైండ్ మై సెల్ఫ్, ఇక్కడ రాకముందు, ఈ పుల్పిటికి రాకముందు ఐ స్పీక్ ఆన్ నా మీద నేను మాట్లాడుకుంటాను. ఏమని మాట్లాడుకుంటాను? ఐ యామ్ అనాయింటెడ్ బై గాడ్ అండ్ గాడ్స్ వర్డ్ ఈజ్ ఆన్ మై టంగ్. ఐ యామ్ అనాయింటెడ్ బై గాడ్, గాడ్స్ వర్డ్ ఈజ్ ఆన్ మై టంగ్. ఇంకా ఏం మాట్లాడతాను నేను ఇక్కడ రాకముందు? ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ, హీ హెస్ అనాయింటెడ్ మీ టు ప్రీచ్ ద గుడ్ న్యూస్ టు ద పూర్. ద స్పిరిట్ ఆఫ్ ద లార్డ్ ఈజ్ అపాన్ మీ, హీ హెస్ అనాయింటెడ్ మీ టు బ్రేక్ ద బాండేజెస్. హీ హెస్ అనాయింటెడ్ మీ to see the blind, so the blind may see. I speak on myself. నా మీదనే మాట్లాడుకుంటాను. హల్లెలూయా, హల్లెలూయా. అర్థమైందా అండి? హోప్ యూ అండర్స్టూడ్. స్పీక్ లైఫ్. Satan always puts you down, but God always builds you up. God always restores you, and God always blesses you. Amen. లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. Oh, thank you, Lord. Oh, thank you, Jesus. We worship you. We give you all the glory. We give you all the glory, Lord. We give you all the honor, Lord. We give you all the glory, Lord. Thank you, Jesus. Oh, we give you glory. Thank you, Lord. Thank you, Jesus. Oh, love. Thank you, Lord. Yes, speak. ఈ టైంలో మాట్లాడుకోండి. మీ రిలేషన్షిప్స్లో మాట్లాడండి ప్లీజ్. మీ ఫైనాన్సెస్ మీద మాట్లాడండి. మీ హెల్త్లో మాట్లాడండి. మీ హెల్త్ విషయంలో మాట్లాడండి. మీ పిల్లల విషయంలో మాట్లాడండి. మీ ఆత్మీయ స్థితి మీద మాట్లాడండి. మీకు ఎక్కడ సమస్య ఉందో అక్కడ మాట్లాడండి. నోరు తెరిచి స్పీక్ లైఫ్ ఇన్ టు దట్ సిచ్యువేషన్. స్పీక్ లైఫ్. బిజినెస్లో ప్రాబ్లం ఉందా? స్పీక్ లైఫ్. నా వ్యాపారం విస్తరించునుగాక, నా వ్యాపారం యొక్క సరిహద్దులు విశాలపరచబడునుగాక. స్పీక్ లైఫ్.